పప్పు చెక్క చూశారు, పల్లి చెక్క కూడా చూశారు, కానీ బియ్యం చెక్క మీరు ఎప్పుడైనా చూసారా? చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇప్పుడు వంటేం కాదండి, ఎప్పుడో తాతమ్మలు నానమ్మలు వండిన వంటేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏం లేదండి, స్టవ్ వెలిగించి ఒక దబ్రా పెట్టి అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని 1 కప్పు వరకు బియ్యం, మామూలు బియ్యమే, రేషన్ బియ్యమైనా ఏ బియ్యమైనా 1 కప్పు బియ్యం, వీటిని కొంచెం దోరగా వేయించేసి పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై వద్దండి, ఇలా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు కదా. తర్వాత 1 కప్పుకి 2 కప్పులు బెల్లం వేసుకుని వాటర్ పోసుకుని మనం పాకం రానివ్వాలి. మనం అచ్చు పాకం ఎలా వస్తుంది కదా, అలా పాకం వచ్చేదాకా బాగా కుక్ చేసిన తర్వాత ఇందులోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని బాగా కలిపేసి ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే బియ్యం చెక్క రెడీ. నచ్చితే మాత్రం ఒక లైక్ అలాగే ఒక షేర్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.